YM6 న్యూస్ కి స్వాగతం. తారా ఆశ్రమం ఫౌండర్ డైరెక్టర్ ఫాదర్ జోస్ మాథ్యూ 60వ జన్మదిన వేడుకల్ని తారా సిబ్బంది ఘనంగా నిర్వహించామని తారా మేనేజర్ వర్సల పద్మకుమార్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా వర్సల పద్మకుమార్ రాజు మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా తారా అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్న ఫాదర్ జోస్ మాథ్యూ అనాథ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారని, ఫాదర్ ను చూసి మరి ఎంతో మంది ఇలాంటి సేవ కార్యక్రమాలు చేసి అనాథ పిల్లలకు భరోసాగా ఉండాలని తారా ఆశ్రమ సిబ్బంది పేర్కొన్నారు. ఆశ్రమ విద్యార్థులు వివిధ క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించేందుకు ఫాదర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఫాదర్ జోస్ మాథ్యూ పుట్టినరోజు వేడుకలకు వివిధ ఆశ్రమ విద్యార్థులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పార్టీలకు అతీతంగా నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఫాదర్ జోస్ మాథ్యూ మాట్లాడారు. తన పుట్టినరోజు వేడుకల్ని తారా సిబ్బంది నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. నా పేరు తుమ్మ మనోజ్ రెడ్డి. నేను ఇక్కడికి వచ్చి 2025 జూన్ 2వ తారీఖున ఇక్కడికి వచ్చాను. గత 7 ఏళ్లుగా ఫాదర్ కాడి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను శిక్షణ పొందుతున్నాను ఇక్కడ 1 సంవత్సరం అంతా. సో ఈ 7 నెలల్లో ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్న రెండు మెయిన్ గా, ఒకటి ఫాదర్కి చాలా ప్రాక్టికల్ మైండెడ్. ఫాదర్ నాకు ఈ పిల్లల కానించి నాకు ఈ సమస్య వస్తుంది అంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి దానికి ఆల్టర్నేటివ్ గా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే గుణం ఫాదర్ దగ్గర ఉంది. సెకండ్ వన్, పర్ఫెక్షన్. ఇప్పుడు నేను ఈ పని చేశానంటే పర్ఫెక్ట్ అయిపోవాలి. ఒకవేళ ఫాదర్ అక్కడికి వచ్చారంటే అది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇంత కొంచెం అటు ఇటున్నా కూడా పర్ఫెక్ట్ గా లేదు బ్రదర్, చూసుకోవాలి అని నాకు ఏదో రకంగా ఒక ఫాదర్, ఒక తండ్రి లాగా నాకు ఒక శిక్షణ ఇస్తూ నేను ఎలా ఉండాలో, పిల్లలతోటి ఏ భావంతో ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి నేను వచ్చి ఇది నేను మొదటిసారి పిల్లలతోటి ఉండడం. మరి ముఖ్యంగా తారకు వచ్చి 7 నెలలు అయినా కూడా పిల్లల కానించైనా ఫాదర్ దగ్గరికి నుంచైనా నేను చాలా నేర్చుకుంటున్నాను. పిల్లలతోటి ఎలా ఉండాలి, వాళ్ళు చదువుకునే టైంలో ఎలా వాళ్ళతోటి ఉండి చదివిపియాలి, వాళ్ళు మార్నింగ్ ఎన్నిటికి లేచి ఏ టైంలో ఏమి ప్రాక్టికల్ గా చేయాలి అనేది ఫాదర్ నాకు క్లియర్ గా, డీటెయిల్ గా, పర్ఫెక్ట్ గా అండ్ ప్రాక్టికల్ మైండ్ పర్సన్ తోటి నేను వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ అండర్ ఫాదర్ జోస్ మాథ్యూ. నా పేరు పద్మ. నేను ఇక్కడ తారా హోమ్ లో 15 సంవత్సరాలుగా హౌస్ పేరెంట్ అండ్ మేనేజర్ గా నేను మా హస్బెండ్ పనిచేస్తున్నాము. ఫాదర్ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అవుతుంది. 25 సంవత్సరాల్లో మేము వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ చేసే పిల్లలు ఎంతో మంది బయట నుంచి మాకు పిల్లల్ని చూసినప్పుడు పిల్లలు కూడా ఒక మంచిగా చేయాలి అనే ఉద్దేశంతో మా స్టాఫ్ అంతా కలిసి సెలబ్రేషన్ ని చేసుకున్నామండి. ఇక్కడ ఫాదర్ ఫుడ్ అయినా లేదా ఇక్కడ హెల్త్ ఇష్యూ అయినా ఏదైనా కానీ అకామిడేషన్ అంతా కూడా మాకు చాలా బాగుంటుంది. అన్ని ఎవరికి ఏం కావాలన్నా అన్ని ఏర్పాట్లు కూడా మాకు ఉన్నాయండి. అంటే పిల్లలు ఇక్కడ చాలా మంది గేమ్స్ లో సేలింగ్ లో పాల్గొన్నారండి. వాళ్ళు నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారు. మేమంతా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. 1 డే స్విమ్మింగ్ కోసం అని చెప్పి ఒక్కొక్కరికి 300 రూపీస్ ఒకరికి పే చేయవలసి వస్తుంది. బయట మేము 1 అవర్ కి పే చేయవలసి వస్తుంది. దాని గురించి మనకి చాలా ల్యాండ్ ఉంది కనుక స్విమ్మింగ్ పూల్ ఇక్కడ కట్టాలి అనే ఆలోచన ఫాదర్ కి ఉంది అండి. దానికోసం సపోర్ట్ కోసం ఫాదర్ చాలా మందితో అడుగుతున్నారు. ఫాదర్ ఇక్కడ సేవాభావం కలిగిన వ్యక్తి అండి. సేవాభావము అంటే ఆయన చేసే మంచి పనుల్లో మేము కూడా ఆయనకి సపోర్ట్ గా ఉండాలి అనేది, పిల్లలకి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలి అనేది మేము నేర్పించడం కోసం మేము స్టాఫ్ అంతా కలిసి సెలబ్రేషన్ జరుపుకున్నామండి. నా పేరు కుమార్ రాజు. ఇక్కడ 15 సంవత్సరాలు మట్టి ఉంటున్నాను. మేము ఉంటున్నాం ఇక్కడ. ఫాదర్ గురించి చెప్పాలంటే ఆయన ఎంత చెప్పినా తక్కువే. ఆయన గురించి ఇంత సేవాభావంతో పిల్లలకి చేసే పనులైనా ఏదైనా ఆయన తోడుగా నేడుగా ఉండి ఇక్కడ నడుస్తున్నాం మేము. మేమైతే మాకే సమస్యలే. ఫాదర్ ఎలా చెప్తే అలా మేము నడుచుకుంటాం. ఫాదర్ చెప్పిందలా చేస్తూ ఉంటారు. ఆ సంవత్సరాన్ని వస్తూ ఉంటాయి. పిల్లలన్నాక వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న పిల్లలు కాదు కదా వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన అనాథ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఉంటారు.
అవన్నీ మనం తెలుసుకుని అలా అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటే అన్ని సాల్వ్ అయిపోతాయి. పిల్లలందరూ అంటే డిఫరెంట్ గా ఉంటారా, లేకపోతే మీరు చెప్పినట్టు మీతో కలిసిమెలిసి ఉంటారా? నేను ఏది చేసుకున్నాక నా ఎంట వస్తారా, ఎలా చేస్తానని ఏం చేస్తానని చూస్తారా? నేను చేసే పనులు కూడా వాళ్ళకి నేర్పుతాను. కొంతమంది నేర్చుకుంటారు, నేర్చుకున్న వాళ్ళు బయట పోయిన వాళ్ళు ఉన్నారు, బయట పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పనులు నేర్పుతాను నేను. ఫాదర్ గురించి చెప్పాలంటే ఫాదర్ చాలా స్వభావం మనిషి ఎంత ఇదిగా ఉంటారంటే పిల్లల పట్ల మట్టి ఫాదర్, ఈ పిల్లల మట్టి ఎవరు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారంటే ఫాదర్ పిల్లలకి ఈ టైంలో నాకు ఇది కావాలంటే ఆ టైంకి వెళ్ళి తెచ్చేసి పుట్టిదాకా పిల్లలకి ఫాదర్ నిద్రపోరు. అస్సలు దాంట్లో తేడా ఏం లేదు. దానికి కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఆడుతున్నారు, స్కూల్ పిల్లలు ఆడుకున్నాక వాళ్ళ నెగ్గులకి ప్రైజులు ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి కాకుండా అందరికీ ప్రైజులు బాగా ఇస్తారు. హ్యాపీ బర్త్డే ఫాదర్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మాథ్యూ సార్ బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ బోయినపల్లి గర్ల్స్ స్కూళ్ళలో అందరం వచ్చాము పిల్లలతో సహా. ఈ సార్ ఈ అనాథాశ్రయాన్ని ప్రారంభించినప్పుడు ఒక్క పిల్లలతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అంచెలంచెలుగా పెరుగుతూ 130 మంది పిల్లలకు పెరిగారు. ఈ పిల్లలందరినీ తన సొంత బిడ్డలుగా చూసుకుంటూ ఈ ఆశ్రమాన్ని మంచిగా రన్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లల్ని సేవ చేయడం అనేది పూర్వజన్మ అదృష్టము. అలాంటి అదృష్టం చేసుకున్న సారు ఇంకా 4 కాలాల పాటు మంచిగా ఉండాలి. ఇలాంటి జన్మదినాలు చాలా గడుపుకోవాలి. అలాగే ఆయన ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలి. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి మాకందరికి మంచి భోజనాలు, పిల్లలకు గేమ్స్, గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు అన్నీ ఇచ్చి సంతోష పెడుతున్నారు. ఆయన సేవలు అలాగే కొనసాగిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ సార్కు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు మాథ్యూ సార్ది బర్త్డే సందర్భంగా మమ్మల్ని జిహెచ్ఎస్ బోయినపల్లి స్కూల్ వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేశారు. మేము అందరం పిల్లలతో సహా స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చాము. సార్ ఏమో ఇక్కడ చాలా మంది అనాథ పిల్లలకి చాలా సేవలు చేస్తూ ఉన్నారు. చాలా మంచి అభిప్రాయంతో సార్ సేవలన్నీ అందిస్తున్నారు. ఇలాంటి సేవలు సార్ ఇంకా ఎన్నో చేయాలని మేము అనుకుంటున్నాము. ఇంకా సార్ మాకందరికీ మంచి లంచ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా పిల్లలకి గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, గేమ్స్ స్టార్ట్ అవుతాయి. సార్ ఎప్పుడు కూడా ఇలాగే సేవలు చేస్తూ ఉండాలని, అతని ఆరోగ్యము ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. I am Sujala. We are myself, Sujala, English teacher, working over there. Along with me, my headmistress, Mariamma madam, all my dearest colleagues, along with the children, we have been invited here for the birthday of Mathyew sir. Okay, we are very much grateful by knowing the services rendered for these poor children. We are very happy to be here, and I appreciate him for all the services he is giving to the poor children. And also, in addition to that, he is taking more care of their career, and he is seeing that all his skills will be used for their livelihood. I once again wish him a long life. Happy birthday, sir. Thank you so much for inviting us and for your services. We all praise you, sir, and we all bless you, sir. Thank you. మాథ్యూ ఫాదర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనని ఎల్లప్పుడూ దేవుడు దీవించి కాపాడాలని కోరుకుంటున్నాము. ఇట్లా సేవ చేయడం చాలా అభినందనీయము. మేమందరం దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడి నుంచి పిల్లలు కూడా చాలా మంది మా స్కూల్కి వస్తున్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళ హోమ్ ఎలా ఉంటుంది చూడాలనే ఉద్దేశంతో మాకు ఒక ఫీల్డ్ ట్రిప్ లాగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. నా పేరు ఫాదర్ జోస్ మాథ్యూ. నేను తారా అనేది టెండర్ హోమ్ ఫర్ అనాబిమ్ రెస్ట్ అండ్ అవేకనింగ్ సొసైటీ. ఈ సొసైటీ 2002లో నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది 25వ సంవత్సరం.
సో ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఇవి గత 25 సంవత్సరాల్లో నేను ఇక్కడే ఉంటున్నాను. ఈ సంవత్సరం నా పుట్టినరోజు స్టాఫ్ అంతా కలిపి అది ఘనంగా జరుపుకోవాలని, నా 65వ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. నేను ఒప్పుకున్నాను. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏమేమి చేయాలి అనేది నాతో డిస్కషన్ చేసిన తర్వాత కాదు, వాళ్ళు చేసినప్పుడు నాకు సంతోషం ఎందుకు కలిగిందంటే, నా పుట్టినరోజు జరపటం అనేది మాత్రం కాదు, ఇక్కడ వాళ్ళంతా కూడా కలిసి ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా ఇక్కడ రావటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. మాత్రం కాదు, ఈరోజు ఆ సంతోషం తారాలో ఉన్న పిల్లలు, తారాకి సంబంధించిన అని చెప్పినప్పుడు మన పిల్లలు చదువుతున్న స్కూల్ నుంచి స్టాఫ్, ఇంకా వాళ్ళ ఆ స్కూల్లో ఉన్న పిల్లలు అందరూ కూడా వచ్చి భోజనం తిని ఇంకా ఆటలు పోటీల్లో దాంట్లో పాల్గొన్నప్పుడు అదొక చాలా సంతోషం కలిగించినట్టు నేను చెప్పగలను. ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలు కూడా ఇలాంటి అనుభవాలు ఇక్కడ రావటం, ఇలాంటి కలిసి చేయటం అనేది చాలా ముఖ్యం. స్టాఫ్ అయినా పిల్లలైనా కలిసి సంతోషంలో పాల్గొనటం అనేది ఇదొక పెద్ద అనుభూతి, ఒక పెద్ద అనుభవం. కాబట్టి ఈ అనుభవం ఈ పిల్లలకు పొందటం అనేది ఒక వ్యక్తి మాత్రం చేసిన పని కాదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఎవరెవరు ముందుకు వస్తున్నారు, ఎవరెవరు కలిసి పని చేయడానికి ముందుకు వస్తున్నారు అనేది కూడా నాకు తెలుసుకోవటానికి వీలైందని చెప్పవచ్చు. నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కలిసి వాళ్ళ సంతోషం పాల్గొన్నప్పుడు, ఈ సంతోషం ఒకరికొకరు పంచుకొని చేయటం అనేది దానిలో నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. నేర్చుకోవాల్సినది ఏంటంటే, వాళ్ళు ఇక్కడ రావటం అనేది ఒక్కొక్క ప్రోగ్రామ్ ఎలా కోఆర్డినేషన్ జరుగుతుంది అనేది ఒకటి మాత్రం కాదు, ఇక్కడ చేసిన పనులు వాళ్ళు తెలుసుకోవటానికి ఇంకొకరు కూడా సహాయం చేయాలి, ఇంకొకరు కూడా వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అదొక సంతోషకరమైన అనుభూతి అని నేను చెప్తున్నాను. లేదంటే ఇక్కడ తారాలున్న పిల్లలు మాత్రం చేసినప్పుడు అదొక విధంగా ఉంది. కానీ ఇంకా ఇలాంటి పిల్లలు చాలా మంది బయట ఉన్నారు, వాళ్ళంతా కూడా కలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఎంతో సంతోషం అని నేను చెప్తున్నాను. టోటల్ గా మన దగ్గర తారాలో ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు సార్? ప్రస్తుతం అయితే ఇప్పుడు 70 మంది పిల్లలు మనకు హోమ్ లో ఉన్నారు. ఈ పిల్లలు ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలు ఉన్నారు. దానితో పాటు ఇంకా ఐటీ చదువుతున్న పిల్లలు ఉన్నారు. ఇంకా స్పోర్ట్స్ లో ఉన్న పిల్లలు అయితే నాకు చాలా సంతోషం. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా వాళ్ళు సెయిలింగ్ లో పాల్గొని వాళ్ళు నేషనల్ లెవెల్లో, ఈ సంవత్సరం వాళ్ళు ఇంటర్నేషనల్ కూడా పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ చెన్నైలో జరిగినప్పుడు మన పిల్లలకు 11వ స్థానము ఇంకా 12వ స్థానము పొందటానికి వీలైంది. వాళ్ళు ఫస్ట్ సారి ఇంటర్నేషనల్ లో పాల్గొన్నారు. అక్కడ 15 కంట్రీస్ ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనటం అనేది జరిగింది చెన్నైలో. ఇంకా నేషనల్ లెవెల్ అయితే చాలా నేషనల్ లెవెల్లో వాళ్ళు పాల్గొనటం అనేది జరిగింది. ఒక అబ్బాయి ఈ సంవత్సరం నేవీలు కూడా జాయిన్ చేశారు. ఈ సెయిలింగ్ లో వెళ్ళిన తర్వాత చాలా పొజిషన్ లో రావటం అనేది, మంచి పొజిషన్ లో రావటం అనేది మన యొక్క కోరిక. ఇంకా ఆ అబ్బాయి కూడా చాలా సహాయం చేయవలసినది ఉంది. అలాగే ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా, ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు కూడా మన దేశం కోసం పోరాటానికి, ఇంకా దేశం కోసం సేవ చేయడానికి వాళ్ళకి ముందుకు వస్తారని నా నమ్మకం. చివరిగా ఒకటి, ఇప్పుడు మీరు ప్రభుత్వం మీరేమన్నా తారాశ్రమము విద్యార్థులకు అవకాశం కల్పించాలి మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేస్తున్నారా వివిధ డిపార్ట్మెంట్? ప్రభుత్వం నుంచి సహాయం లేకుండా ఈ పని అవదు. అంటే ఇక్కడ అడ్మిషన్ నుంచి ఇంకా చివర వాళ్ళు మంచి ఉద్యోగం చేసి ఇంకా బయట సేవ చేయడానికైనా, వాళ్ళకు పాస్పోర్ట్ అయినా అన్ని చేయటానికి ప్రతి ఒక్కటి మనకు గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏం చేయటానికి వీలు ఉండదు. ముఖ్యంగా మన పోలీస్ వాళ్ళైనా, ఇంకా గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, స్కూల్లో ఉన్న టీచర్స్
అయినా వీళ్ళంతా కూడా మనకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా చేయటానికి వీలయ్యేది. ప్రస్తుతం అయితే నేను కోరుకున్నదంటే మన పిల్లలు ఈ సెయిలింగ్ లో ఉన్నా కాబట్టి మనకు ఒక స్విమ్మింగ్ పూల్ తయారు చేయాల్సి ఉంది. దీనికి కొంతమంది కలిసి వచ్చి దానికి సహాయం చేస్తే బాగుందనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆ స్విమ్మింగ్ లో వాళ్ళు బేసిక్ నాలెడ్జ్, అది స్విమ్మింగ్ లేకుండా సెయిలింగ్ అనేది జరగదు. కాబట్టి దానికోసం నేను ఒక్కొక్కరికి సహాయం కోరుకుంటున్నారు. గవర్నమెంట్ ఈ స్విమ్మింగ్ పూల్ మీరు ప్రభుత్వం లేకుంటే దాతల సహకారం కోరుతున్నారు? రెండు కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినప్పుడు అది ఒక పర్మిషన్ కావాలి, దానికి ఇంకా అందరు కలిసి వచ్చినప్పుడు అదొక గొప్ప అనుభూతి అది.